మేము మాతగా కొలిచే వాళ్ళ మేము యొక్క దుర్మార్గులమైనాం, స్త్రీని బట్టలు లేకుండా నాట్యం చేపిస్తే నువ్వు గొప్పవాడివైనవా? దిస్ ఇస్ నాన్ సెన్స్. అందుకే అంటున్నా, కుల మత జాతి అతీతంగా నేరం ఓడి చేసినా ఓకే, వాడిని శిక్షించండి. చట్టం ఏముందో చూపెట్టండి. చట్టానికి భిన్నంగా ఆ యొక్క ఏం శిక్షలు రాజ్యాంగంలో రాసిర్రో దాని ప్రకారం ఎవడు నేరం చేస్తే వాడిని శిక్షించండి. మేము వద్దంటే అడగండి. కానీ నేనేమంటున్నా, మన చర్చ మొత్తం మతం చుట్టూ ఎందుకు తిరగాలి అంటున్నా. మతం చుట్టూ మనం తిప్పితే ఆ బీజేపీ వాడికి మనము వాని ట్రాప్ లో మనం పడ్డట్టు. వద్దు, మతం నాకు సంబంధం లే, ఎవరిని మొక్కుకున్నా నాకు సంబంధం లే, అది నాకు సంబంధించిన విషయం కాదు. నువ్వు ఒక పర్టికులర్ దేవుని మొక్కుకోవడం వల్ల నాకు నష్టం కానప్పుడు ఎవరినైనా మొక్కుకో. మూఢనమ్మకాలు మతం పేరు మీద దేవుడి పేరు చెప్పి దోసుకుంటే తప్ప, అది కాకుండా నువ్వు ఎవరినన్నా మొక్కుకో. దానివల్ల నాకు నష్టం జరిగినప్పుడు నేను దాంట్లో పట్టించుకొని నేను వాళ్ళు